నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. జిందాల్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన నారాయణ, ప్రత్తిపాటి పట్టాభిరామ్ వ్యర్థాల నుంచి సంపద సృష్టి నమూనా చంద్రబాబు సృష్టి అని వ్యాఖ్య. చిలకలూరుపేటలో ప్రతి పనిని అడ్డుకున్న అవినీతి మంత్రి విడుదల రజని, ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమంలో పాల్గొని ధ్వజమెత్తిన ప్రత్తిపాటి. అంతర్జాతీయ ఈలపాట కళాకారులు ఏఆర్ లయకు ఘన సత్కారం, శుభాకాంక్షలు తెలిపిన పలువురు పట్టణ ప్రముఖులు. జాతీయ స్థాయి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డులో చోటు దక్కించుకున్న స్థానిక వికాస్ విట్ స్కూల్, శుభాకాంక్షలు తెలిపిన పలువురు పట్టణ ప్రముఖులు. రాష్ట్రంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో ఎడ్లపాడు పవర్ ప్రాజెక్టు నమూనా ఆదర్శంగా నిలవబోతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. చెత్తపై పన్ను వేయడం తప్ప రాష్ట్రంలో చెత్తను ఎలా శుద్ధి చేయాలో తెలియని గత పాలకులకు ఇదో పాఠమన్నారు. ఎడ్లపాడు మండలం కొత్తపల్లి వద్ద జిందాల్ పవర్ ప్రాజెక్టును మంగళవారం వారు ముగ్గురు పరిశీలించారు. గంటకు 16 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నుంచి సేకరించిన పొడి చెత్తను వినియోగిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ, జిందాల్ పవర్ ప్రాజెక్టు వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లిలో వచ్చే ఘన వ్యర్థాలన్నీ ఈ ప్లాంట్కు వస్తాయని, కాల్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేస్తారని అన్నారు. విశాఖలోని ప్లాంట్కు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాలు తరలి వస్తాయన్నారు. వీటన్నిటికీ సంబంధించి తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే సింగపూర్, టోక్యోలో అధ్యయనం చేసి ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నామన్నారు. 13 ఉమ్మడి జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అయితే విశాఖ, గుంటూరు జిల్లాల్లో భూముల లభ్యతతో వెంటనే ప్రారంభించామని అన్నారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మొదలుపెట్టిన 2 ప్లాంట్లతో పాటు మిగిలిన చోట్ల భూసేకరణను కూడా గాలికి వదిలేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఇది ప్రతిష్టాత్మక జిందాల్ పవర్ ప్రాజెక్ట్ అని, వ్యర్థాల నిర్వహణతో పాటు 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. 340 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని మీద చాలా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉండే వాళ్ళకి, 50 వార్డులలో 49, వాటిలో 250 కంటే ఎక్కువ టన్నులు ఉండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు, మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలో 13 ప్లాంట్లు పెట్టమని. వెంటనే టెండర్లు కాల్ఫార్ చేసాం. అయితే ఈ 2 విశాఖపట్నం అండ్ గుంటూరు, ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం. ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల, ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే, ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది, బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది, దాంతో బ్రిక్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్.
ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే 50-60 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, మొత్తం దానికి ఇవ్వాలని. ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. విశాఖపట్నంలో కూడా సరౌండ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం అక్కడికి వస్తుంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ రెండు ప్లాంట్తోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31% ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ 6,890 టన్నులలో 52%, అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అది కానీ వర్కౌట్ అయితే దాదాపు 70% వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది. ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం 3 ప్లాంట్లే ఉన్నాయి. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి 3 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. అందులో 2 టేకాఫ్ అయినాయి, మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒకటి కూడా పెట్టలా. అంటే వాళ్ళకి దాని మీద అసలు ఇది లేదా, దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లియర్ చేసాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. వీలైనంత తొందరలో రాజమండ్రి, అది కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరు గూడూరు మధ్య ఒకటి, ఈ 2 అయితే ఆల్మోస్ట్ టెండర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇచ్చాము. త్వరలో బహుశా ఇంకొక ఈ నెలాఖరు లోపల టెండర్ పిలుస్తారు. అదేవిధంగా రాయలసీమ అయినట్టు కర్నూలు, అనంతపురం, కడప, అంటే ఎక్కడ పెట్టాలన్నా ఒక 1000 టన్స్ కావాలంటున్నారు. 1000 టన్స్ ఉంటేనే మాకు ప్రాసెస్ అవుతుంది, ఇలాంటి వీలు కాదంటున్నారు. ఆ హడ్డీల వల్ల యాక్చువల్గా మేము వర్కౌట్ చేస్తున్నాం, అనేక మందితో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్లాంట్ కూడా చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, చెత్త పన్నును తీసేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మాట చెప్పిన ప్రకారం వచ్చిన వెంటనే తీయాలన్నా వాళ్ళు యాక్ట్లో మార్పు చేసి చేశారు. దాన్ని యాక్ట్లో మార్పు చేసి చేశారు. మళ్ళీ యాక్ట్లోనే మార్పు చేసి చేయాలి కాబట్టి మన అసెంబ్లీలో దాన్ని యాక్ట్ చేశాము. దాని ప్రకారం చెత్త పని అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు, ఎక్కడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అమృత్ 1, అమృత్ 2 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇస్తే దాంట్లో సుమారుగా 37% వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. ప్లాంట్ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పుల్లారావు, ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి
ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే దాని వెనుక పెద్దల నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 2 ప్లాంట్లలో దాదాపుగా ఒక 2500 టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం మోస్ట్ ఎఫిషియెంట్గా. ఇప్పుడే మేము చూసాం పిఎల్ఎఫ్ అబవ్ 90% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, అంటే థర్మల్ పవర్ స్టేషన్స్లో కూడా అంత పిఎల్ఎఫ్ ఉండదు. అదేవిధంగా ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంటుంది. కానీ ఇక్కడ మేము స్వయంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైజీన్ కానీ శానిటేషన్ అన్నీ మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దగ్గర నుంచి అవార్డులు కూడా తీసుకున్నారు. చాలా చోట్ల పీసీబీ దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చారి గారి సారథ్యంలో మరి మోస్ట్ ఎఫిషియెంట్గా పొల్యూషన్ నామ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇది ఇక్కడ నడపడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వం దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తను మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దల నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు. పెద్ద కాంపాక్టర్స్ యూజ్ చేసి నగరాల్లో చెత్త సేకరించి ఇక్కడికి తరలించేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఎట్లా చేయొచ్చు అన్న దాని మీద కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా అమలుపరచడానికి మా కార్పొరేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్ విజిట్ చేయడం కోసం మన మున్సిపల్ శాఖ మార్చులు మా అన్నగారు నారాయణ గారు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాలో తొలిసారి ఈ జిందాల్ ప్లాంట్కి 2 రావడం జరిగింది. మా పట్టాభి ఇద్దరు కలిసి చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు పవర్ జనరేషన్ 16 మెగావాట్లు తయారు చేసేటువంటి పవర్ ప్లాంట్ 340 కోట్ల రూపాయలతోటి నిర్మాణమైనటువంటి ఈ ప్లాంటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది. పర్ డే 1200 వేస్ట్ అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ నుంచి కానీ చిలకలూరుపేట మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క జిందాల్ పవర్ ప్లాంట్కి ఎక్కడైనా వేస్ట్ వెట్ డ్రై 2 కలిపినటువంటిది తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది చాలా అరుదుగా ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటిది డైరెక్ట్గా వేస్ట్ కన్జంప్షన్ చేసేటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే ఈ వేస్ట్ అంతా ఎక్కడికక్కడ కుప్పలుగా పడితే పొల్యూషన్ వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటిది. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా మున్సిపల్ వేస్ట్ మొత్తం పర్ డే 1200 టన్నులు ఇక్కడ కన్జంప్షన్ చేసి పవర్ ప్రజలకు అవసరమైనటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తును తయారు చేసేటువంటి ప్లాంటు. దీన్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి మా నారాయణ గారిని, కార్పొరేషన్ చైర్మన్ గారు మా పట్టాభి గారిని, జిందాల్ ప్లాంట్ ప్రెసిడెంట్ చారి గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు అందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. 5 ఏళ్లు అధికారం వెలగబెట్టిన వైకాపా ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి పనిని, ప్రతి మంచిని అడ్డుకున్న అవినీతి మంత్రి పేదలకు తీరని అన్యాయం చేశారని వాబోయారు
మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. భూముల కబ్జాలు, డబ్బులు వచ్చే ప్రతి చోట దోపిడీ రాజ్యంతో పేదలకు ఉపయోగపడే పనులన్నీ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చిలకలూరిపేట మండలం మురుగుపూడి గ్రామంలో వైఎస్ఎస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఎస్ సంస్థ నిర్వాహకురాలు జయమ్మ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వైద్య శిబిరాలు సహా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అదే బాటలో వైఎస్ఎస్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందించాల్సిన విషయమన్నారు. దాని ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, 11 మంది సభ్యులతో ప్రారంభించి 160 మంది వరకు చేరుకోవడం అభినందించాల్సిన విషయమన్నారు. ఆర్థిక స్తోమత కలిగిన వారి నుంచి విరాళాలు సేకరించి పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అలా ఒక మాజీ ఎమ్మెల్యే స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి ప్రజలకు సేవ చేస్తుంటే సహకరించకపోగా గతంలో ఉన్న అవినీతి మంత్రి ఆ సంస్థ భూమి కూడా కాజేయాలని చూశారని ఆయన అన్నారు. వారి కారణంగానే గత 5 ఏళ్లుగా అక్కడ ప్రహరీ గోడ కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. అవినీతి మంత్రి అడ్డుకోకపోయి ఉంటే పేదలకు మరెన్నో మేలు చేసేవారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు జువాజీ మదన్ మోహన్, వైఎస్సీ సభ్యులు విజయ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమాల్లో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించేలా ముందుకు రావాలని డాక్టర్ రావు స్వాతికి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు షేక్ జరీనా సుల్తానా, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి వీరకుమారిలు సూచించారు. చిలకలూరిపేటలో నూతనంగా ప్రారంభించిన స్వాతి ఫిజియోథెరపీ క్లినిక్ను సోమవారం రాత్రి మహిళా నేతలు సందర్శించి అభినందనలు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ దత్త సాయందాన సమాజం జై జై సాయి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సుబ్బయ్య తోటలో ఉన్న గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రైమరీ స్కూల్, గాంధీపేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్రెడ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు పాల్గొని జై జై సాయి ట్రస్ట్ తరపున పూసపాటి బాలాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. మానవ సేవే మాధవ సేవ అని ఆధ్యాత్మిక సేవ సామాజిక రంగాలకు తదైన గుర్తింపు పొంది సేవా రంగాల్లో డాక్టరేట్ పొందిన ఏకైక వ్యక్తి బాలాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో నాదిళ్ల మండల బీసీ సంఘ అధ్యక్షులు సాంబశివరావు, చిలకలూరిపేట మండల బీసీ అధ్యక్షులు పొన్నూరు శివ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేటలో ఉన్నటువంటి జీడీ మున్సిపల్ స్కూల్లో మన మిత్రుడు జై జై సాయి ట్రస్ట్ చైర్మన్ దత్త సాయి అనేది అయినటువంటి పూసపాటి బాలాజీ గారి డిసెంబర్ 10వ తారీఖున పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి పూసపాటి బాలాజీ గారు అంటే మన పరిసర ప్రాంతాలనే కాకుండా జిల్లాలోను, రాష్ట్రంలోని కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు తెలిసిన వారు ఉన్నారు. ఎలా అంటే జై జై సాయి ట్రస్ట్ తరఫున అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం, నిత్యం బాబా పేరు మీద ప్రతి గురువారము మరియు మిగతా వారాలు అన్నదాన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి అనేక రకాల పిల్లలకు కానీ, మున్సిపల్ స్కూళ్ళలో కానీ, డీసీ హాస్టల్లో కానీ ఆయనకు తోచినటువంటి సహాయ కార్యక్రమాలు, బుక్స్ పంపిణీ ఇలాంటివి చేయటం కూడా ఆయన పేరు రాష్ట్రాలు దాటి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం వలన మిగతా ట్రస్టులు వారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఆయనకి డాక్టరేట్ బిరుదులు ఇవ్వటము, మరి అనేక రకాల అవార్డులు ఇవ్వటము జరుగుతుంది. మరి అలాంటి మన పూసపాటి బాలాజీ గారి పుట్టినరోజు జరుపుకొనుట మనకు
చిలకలూరుపేట వారికి అదృష్టం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజుని జీడీ మున్సిపల్ స్కూల్లో ఈ చిన్నారుల మధ్య జరుపుకుంటా మా అందరికీ ఆహ్వానించదగ్గ విషయం, మనం సంతోషించాల్సిన విషయం. మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి మీ అందరి తరఫున, మన తరఫున, మన చిలకలూరుపేట వాసుల తరఫున ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటాం. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సిపిఐ ఇన్ఛార్జ్ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నరసరావుపేట రోడ్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీ తక్షణమే అరెస్టు చేయాలని, ఈ అవినీతి పర్వంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవైఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ సిపిఐ సుభాని, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుగుపల్లి నిర్మల, నాయకులు సురభిరాజు, నాగేశ్వరరావు, రాంబాబు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పస్మరులో మంగళవారం అంతర్జాతీయ ఈలపాట కళాకారులు ఏఆర్ లయను పలువురు కళాకారులు సత్కరించారు. లయ గృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సత్కరించారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా అధ్యక్షత వహించిన స్థానిక వైఎంసీఏ అధ్యక్షులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ మాట్లాడుతూ ఘంటసాల జయంతి రోజైన ఈ నెల 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన రీత్యా నేడు జరపవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నుంచి వచ్చిన పాండురంగారావు, ఎస్కే బాబు, ప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఘంటసాల పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. 1 2 3. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. జోహార్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జోహార్. అందరి పుట్టినరోజు. ఆయన లేని గుడి లేదు, ఆయన లేని దేవాలయం లేదు, ఆయన లేని కచేరీ లేదు, ఆయన లేని గాయని గాయకులు లేరు, ఆయన లేకపోతే ఎవరు లేరు. ప్రపంచంలో ఇన్ని అభిమాన సంఘాలు, ఇంతమంది గాయని గాయకులు, ఇంతమంది మహానుభావులు, ఇంతమంది అభిమానులు ఉన్న ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి ఉన్నారు, కానీ వారి కొంతమంది మహానుభావులు, వారు మహానుభావులు. కానీ అందరికి మెచ్చిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. భగవద్గీత నుంచి ఎన్నో కీర్తనలు, పాటలు, మాటలు, ఆయన చేయని ప్రక్రియ లేవు. ఆయనకి ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన దాసులు, ఆయన పాటలు ఖర్చులు, ఆయన అభిమానించేవాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన పూజించేవాడు అనేక మంది. 50 దాదాపుగా విగ్రహాలు ఉన్నాయి. మొట్టమొదటి విగ్రహం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో చేసిన విగ్రహం. అక్కడి నుంచి ప్రతి పట్టణంలోనూ, ప్రతి మాట, ప్రతి రాజధానులను, ప్రతి దేశంలోనూ ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయన కోసం ఇంతమంది, మా డాక్టర్ పాల్ గారు, మా రాజా గారు, మా ప్రసాద్ గారు, మా దార్లవారు, అన్నిటినీ చూపించేవారు మా దార్లవారు, మా పాండు గారు మహాకళాకారు, మా బావ ఎస్కే బాబు గారు, మా వర్ధమాన గాయకుడు మా లక్ష్మణ్ గారు, ఇంతమంది ఇక్కడికి వచ్చి ఆయన జన్మదిన జరుపుకోవటం ఎంతో సౌభాగ్యం. అద్భుతం. జై హింద్. ఒంగోలు వ్యక్తి ఎన్ని దేశాల్లో పాడాడు, మరి ఈల పాటలో మరీ ముఖ్యుడు అని చెప్పేసి అందరి చేత మన్నన పొందినటువంటి అర్లయ్య గారికి నేను నమస్కరిస్తూ, మరి ఆయన చిలకలూరుపేట
రిటైర్డ్ అయిన తర్వాత చిలకలూరిపేటలోకి వచ్చి వాళ్ళ యొక్క కుమారుని యొక్క దగ్గర ఉంటూ ఉన్నాడు. తన ఆశలు ఎన్నో ఉన్నాయి, చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ అనారోగ్య కారణంగా తను ఇక్కడే ఉంటూ ఏదో ఉడతాభక్తిగా కొన్ని ప్రోగ్రాంలో జస్ట్ పొయ్యి కనపడి రావడంతో సహా మరి ఆయన ఈనాటికి కూడా ఆ యొక్క ఘంటసాల గారి ఆ ఘంటసాలే దైవం అన్నట్టుగా తను ఆ పాటలన్నీ కూడా క్షుణ్ణంగా పాడుతూ మరి అందరి చేత మెప్పించుకుంటూ ఇప్పటికి చిలకలూరిపేటలో 3 ఎన్నో ప్రోగ్రాంలు చేశారు. ఆ ప్రోగ్రాంలో కూడా ఈల పాట పాడారు, ఘంటసాల పాట పాడారు. మరి ఇలాంటి వ్యక్తి ఎక్కడో ఒక తారలాగా ఉంటారు. అందరికీ రాదు, అందరూ దేశాల్లో తిరగరు. మరి ఇప్పుడు మనవాడు లక్ష్మణ ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ న్యూ షావలింగ్ కుంఫు కరాటే పోటీలు విజయవంతమైన సందర్భంగా మంగళవారం స్థానిక సిఆర్ క్లబ్ ప్రాంగణంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నిర్వాహకులు బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్ మాట్లాడుతూ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుంఫు విద్యార్థులు, మాస్టర్లు పాల్గొన్నారు. మన చిలకలూరిపేట పట్టణంలో సిఆర్ క్లబ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి న్యూ షావలిన్ కుంఫు అకాడమీ గత 9 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో మరి ఎంతోమంది విద్యార్థినీలకు వాళ్ళ మానసిక ఉల్లాసానికి, అలాగే వాళ్ళ మానసిక దృఢత్వానికి, ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మరి మహిళలు కానీ, చిన్న బిడ్డలు, ఆడబిడ్డలు కానీ, మరి మగపిల్లలు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో మెలకువలు నేర్చుకుంటూ ఈ సిఆర్ క్లబ్ ప్రాంగణంలో ఎంతోమందికి ఉచితంగా ఈ యొక్క విద్యను మేము నేర్పిస్తూ మరి దానిలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ను స్థాపించి ఒక 7 వసంతాలుగా మేము జాతీయ స్థాయి కుంఫు అండ్ కరాటే పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి ప్రతి టోర్నమెంటుకు ఒక కొత్తటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ మరి దూర ప్రాంతాల నుంచి 3 రాష్ట్రాలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుండి కూడా మరి మా మిత్రులు, మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ విద్యార్థులతో ఈ చిలకలూరిపేటకి విచ్చేసి మా టోర్నమెంటును అది చాలా దిగ్విజయం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా న్యూ షావలిన్ కుంఫు అకాడమీ వారి తరఫున నమస్కారాలు. మరి నిన్న ఆదివారం జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెమోరియల్ న్యూ షావలిన్ కుంఫు అండ్ కరాటే టోర్నమెంట్ను విజయవంతం చేసిన ప్రతి సభ్యుడికి, అలాగనే మా అకాడమీకి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా మన సంస్థ తరపున మీ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగనే మరి ఈ యొక్క టోర్నమెంట్ జరగటానికి ఎంతోమంది సహకరించారు. వాళ్ళల్లో ముఖ్యంగా మద్దుల వెంకటకోటయ్య గారు, బెనర్జీ గారు, షరీఫ్ గారు, ఇంకా చాలామంది వారి యొక్క దాతృత్వాన్ని చాటుకొని మా యొక్క టోర్నమెంట్ను చిలకలూరిపేట మరి ఈరోజు 3 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిలకలూరిపేట తెలుస్తుంది అంటే న్యూ షావలిన్ సంస్థ చేసిన ఈ కృషి, జరిగిన ఈ టోర్నమెంటు, నిన్న మరి ఈ టోర్నమెంట్ జరిగిన ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంతం మొత్తం కూడా, పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతం మొత్తం కూడా చిన్నపాటి ఒక తిరణాల జరిగినట్టు జరిగింది. ఈటీటెక్ మరియు బ్రెయిన్ ఫిట్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు జాబితాలో స్థానిక వికాస్ విట్ స్కూల్కు జాతీయ స్థాయిలో స్థానం దక్కింది. పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ వికాస్ విద్యా సంస్థల వారి
విఐటి స్కూల్ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు భారతదేశంలోనే టాప్ 500 పాఠశాలల్లో ఈ స్కూలుకు స్థానం దక్కడం విశేషం. ఈ అవార్డును అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6 శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్, బ్రైన్ ఫిచ్ చీఫ్ ఎడిటర్ కాకాని వీరబ్రహ్మం చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ కాకాని బ్రహ్మం, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు పలువురు విద్యా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పాఠశాల నిబద్ధతకు ఈ అవార్డు ఒక నిదర్శనమని డాక్టర్ నండా పవన్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతీయ స్థాయి కుంఫు కరాటే పోటీలు జరిగాయి. బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ న్యూ షావలింగ్ కుంఫు అకాడమీ వారు ఈ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో స్థానిక కాకతీయ సంస్థల విద్యార్థులు 10 మంది బంగారు పతకాలను, 2 వెండి పతకాలను సాధించారు. అంతేకాకుండా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకున్నారు. సందర్భంగా మంగళవారం కాకతీయ విద్యా సంస్థల ప్రాంగణంలో కుంఫు కోచ్ షేక్ రబ్బానీని సత్కరించారు. అలాగే విజేతలైన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రేఖ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.